సార్ ఇక్కడ ప్రభుత్వాలు నష్టపోవడానికి, సంక్షోభంలోకి వెళ్ళడానికి ఒకటి ఉద్యోగుల శాలరీస్, రెండు సంక్షేమ పథకాలు. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఈ సంక్షేమ పథకాల వల్లే అప్పులు పాలవుతుంది, రాష్ట్రాలన్నీ చిన్నాభిన్నం అయిపోతుంది ఆర్థిక పరిస్థితి అని అంటున్నారు. ఈ రెండిట్లో దేని కారణంగా నష్టాలు వస్తున్నాయి సార్? ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీలు అనివార్యమైనటువంటివి. అక్కడ మీకు ఇంకా వేరే చాయిస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు లెక్కేస్తే, నిజంగా అప్పులన్నీ లెక్కేస్తే బకాయిలతో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అంటే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను రూపంలో సేకరించేది, ఢిల్లీ నుంచి రాజ్యాంగబద్ధంగా బదిలీ అయ్యే డబ్బులు కలిపితే కూడా 94%, 90% పైగా ఈ మూడు పద్ధతులకు వెళ్ళిపోతుంది: జీతాలు, పెన్షన్లు, వడ్డీలు. తెలంగాణలో 50%. హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి ఒక తరగని కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా కూడా ఇక్కడ అంత బాధాకర పరిస్థితి లేదు. ఇది ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నది. కానీ మిగతా దుబారా ఖర్చుల చేత జీతాలు ఇవ్వడం కటకట్లాడుతున్నారు ప్రతి నెలా కూడా. ముఖ్యమంత్రి గారు బహిరంగ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలు మీరు తగ్గించలేరు. నిజమే, ప్రభుత్వాల్లో జీతాలు మార్కెట్లో కంటే ముఖ్యంగా కింది స్థాయిలో 3-4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అదే ఉద్యోగానికి, అదే పనికి ఒక డ్రైవర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, గుమస్తా కావచ్చు, మరొకరు కావచ్చు, మార్కెట్లో మీకు 20,000 ఇస్తుంటే, 25,000 ఇస్తుంటే గవర్నమెంట్లో 70,000, 80,000, 90,000 ఇస్తున్నారు. పని చేసినా చెప్పినా మనకు అది వేరే విషయం, పక్కన పెడతాం. కానీ ఇవాళ దాన్ని ప్రస్తుతం ఏం చేయలేం. కాబట్టి ఉద్యోగుల జీతాల విషయంలో మనం చేయగలిగింది ఏంటంటే, మనకు అందరూ ఇంకోటి ఏంటి, దేశంలో ఎక్కడైనా కూడా జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాలు కొంచెం తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆదాయ వనరులు ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూనియన్ ప్రభుత్వ జీతాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వాల జీతాలు 30-40% ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ ఇంజనీర్గా ఉంటే చాలామందికి సంగతి తెలియకపోవచ్చు, 7 లక్షల రూపాయల జీతం, 7 lakhs అన్నీ కలిపితే. క్యాబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం. కింది స్థాయిలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగిగా ఉంటే వాళ్ళ మీద కోపంతో చెప్పట్లేదు, కొన్ని వాస్తవాలు తెలియదు నాకు. 1,50,000 జీతం అతి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు. ఇక గవర్నమెంట్లో శాఖల్లో ఇందాక చెప్పాను, మార్కెట్లో 20,000, 30,000, దానికి 80,000, 90,000 రూపాయలు. పెన్షన్లు ఈ పే రివిజన్ కమిషన్ అన్న పేరుతో 10,000తో రిటైర్ అయిన వాళ్ళకి 70,000 పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, మన రాజ్యాంగ ఏర్పాట్లో ఉద్యోగులు తప్పు కాదు కదా, మీ తప్పు. మీరు వాళ్ళ ప్రాపకం పొందాలని, వాళ్ళ ఓటు పొందాలని, వాళ్ళని ఎలాగో మెప్పించాలని మీరు చేశాక వెనక్కి వెళ్ళే హక్కు మీకు లేదు. కాబట్టి ఇక ముందు కనీసం పెంచేది పే రివిజన్ కమిషన్లు పెడుతున్నారు. ఒక రూల్ పెట్టుకోవాలి, క్రమక్రమంగా జాతీయ స్థాయికి సమానమయ్యేదాకా అదనంగా ఎక్కువ పెంచమని చెప్పాను. కొద్దిగా పెంచండి, మరి పూర్వం పెంచినట్టు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం జరిగినప్పుడే ఒక్కసారి 43% అంతా పెంచారు, ఒక్క దెబ్బ. ఏదో జనాలలాగా వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా, ప్రైవేట్ ఎస్టేట్ లాగా చేశారు. ప్రజల పన్నుల డబ్బులు ప్రజలకు సేవలను కాదు. ఇక్కడ కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమంలో సహకరించారని చెప్పి అదేదో ఒక రివార్డ్ లాగా ఆయన చేసి పారేశాడు. వీళ్ళు చేశారు కదా ఆయన చేసి పారేశాడు అక్కడ, డబ్బులు లేకున్నా కూడా. దీనిలో మన గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి, సేవలు అందాల్సిన ప్రజల గురించి ఎక్కడ ఆలోచన లేదు అసలు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల నుంచి ఒత్తిడి రాలా. ప్రజలు అనుకుంటున్నారు మన సంబంధం అనుకుంటున్నారు. కాదు, మీకు సంబంధం ఉంది, మీ డబ్బే ఇది. ఎప్పుడైతే అంత పోయిందో మీకు కష్టం అవుతుంది. కానీ మనం చేయగలిగింది ప్రస్తుతానికి ఇది ఒక్కటే. జాతీయ స్థాయిలో వాళ్ళకు వచ్చే జీతభత్యాలతో సమానం అవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది. ఈలోగా వాళ్ళు 10% పెంచితే మీరు 3% పెంచాలి. క్రమక్రమంగా ఈక్వల్ చేయాలంటారు. ఈక్వల్ అంతవరకు అది ధర్మమే కదా. జాతీయ స్థాయి ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు కోరడం న్యాయం కాదు కదా. అది ధర్మమే సార్. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు మళ్ళీ పిఆర్సీ కోసం మాకు ఐఆర్ కావాలి, పిఆర్సీ కావాలి, మళ్ళీ డిమాండ్లు మొదలు పెట్టారు. ఇచ్చేవాడు ఉంటే అడిగేవాడు అడుగుతాడండి. పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలుకొచ్చి పాలు తాగి ఎక్కిరించి మరిపోతుంది. ఆ పిల్లి ఎవరు? ప్రజల తరపున ప్రభుత్వాలు. ప్రభుత్వాలు బలహీనంగా పేలవంగా ఉంటే, ప్రజలు కళ్ళు మూసుకుంటే వాళ్ళని అడుగుతాం. వాళ్ళు అంటారే ఉంది, మీరు కోరరా, నేను కోరనా, నాకు ఎవరైనా ఫ్రీగా ఇస్తా అంటే నేను వద్దంటానా? మానవ సహజం అది. వాళ్ళని తిట్టం ఎందుకు? మన తరపున ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు మన తరపున పని చేయకుండా ఉద్యోగుల తరపున పనిచేస్తున్నారు. మన కోసం పనిచేయట్లా, ఉద్యోగుల్ని మన కోసం పనిచేయించట్లా.
వాళ్ళ కోసం మన దగ్గర పన్నులు చెవులు గోల్డ్ కొట్టి వసూలు చేయించి వాళ్ళకి ఇస్తున్నారు. అవినీతిని ఆపట్లేదు, పన్ను జరగటం లేదు, మౌలిక సదుపాయాలు లేవు. మరి తప్పెవరిది? ఓటేసింది ఎవరు? మనం కదా. మనది గొంతు ఇప్పట్లేదు. మన గొంతు వినిపిస్తే పన్ను కట్టేవాళ్ళు గొంతు, ఓటేసేవాళ్ళ గొంతు ఇలా ప్రవర్తిస్తారా వాళ్ళు? ఎవరు నిందించద్దు, మనం కట్టు జరుగుతాం. ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉద్యోగులు కానీ చెప్పేది ఏంటంటే ఈ సంక్షేమ పథకాల వల్లే నష్టాలు వస్తాయి, ఆ యాపేసేయండి మాకు ఇవ్వండి అంటారు. అలమాలిన సంక్షేమం ఆర్థిక అభివృద్ధిని కట్టుబెట్టడం పొరపాటు, నన్ను ఎవరు కాదంట్లా. కానీ సంక్షేమాల కంటే ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం. ఉద్యోగులు ఆ రకమైన స్టాండ్ తీసుకుంటే ఇది ప్రజలకి ఉద్యోగులకు మధ్య ప్రత్యక్ష పోరాటం అవుతుంది. నేను దాన్ని క్షమించను. సంక్షేమం ఎక్కువైపోయింది. ఈ సంక్షేమం బదులు ప్రజల ఆర్థిక వ్యవస్థను పెంచాలి, సంపాదించే శక్తిని పెంచాలి. రోజు పోరాడుతున్నాను. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం ఉండాలి. థైలాలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు, వాళ్ళ జీవితాలు బాగుపడాలా. ఏ రోజుగారు తింటే ఇవాళ తింటాం, మరి పొరగడక అవుతుంది. మీ ఓట్ల కోసం చేస్తున్నారు. అదే ప్రజలకి సంపాదన శక్తి పెరిగేట్టుగా మంచి విద్య, మంచి ఆరోగ్యము, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ పెంచడము, పెట్టుబడులు పెంచడము, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన, ఆదాయాలు పెరిగి ఏర్పాటు చేయడం ఇది అవసరం, దానిలో అనుమానం లేదు. కానీ వీళ్ళ సంక్షేమం వల్ల మా జీతాలు ఇవ్వట్లేదు, వీళ్ళ సంక్షేమం వల్ల ఖజానా ఉంది, మా వరకు ఓకే అని చెప్పి అన్నది వాస్తవం కాదు. నేను స్పష్టంగా నాకు తెలిసి ఈ మాట అంటే తిడతారు, నన్ను బండబూతులు తిడతారు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడదామా, సామాన్యుల కోసం నిలబడదామా, రెక్కడితే కానీ డొక్కడిన వాళ్ళు కష్టించి చెమటోడ్చి కాస్తుకొచ్చి సంపాదించి పన్నులు కట్టే వాళ్ళ కోసం నిలబడదామా, జీవితంలో అన్నీ నిండుగా ఉండి భద్రత ఉండి కాలు మీద కాలు కూర్చోవడం నిలబడదామా అని తెలుసుకోవాలి సమాజంలో. కానీ ఉద్యోగులు చెప్తుంది ఏంటంటే సార్, మనకి వృద్ధి రేటు బాగుంది, లాస్ట్ ఇయర్ కన్నా రెవెన్యూ బాగుంది, దీనికి తగిన విధంగా మాకు పెంచండి జీతాలు. నేను చెప్పాను కదా, మొత్తం ఆదాయం, రాష్ట్రం పన్నుల ఆదాయము, జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి మొత్తం ఆదాయము మొత్తం కలిపితే 94% జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు పోతుంది. నేను ₹1 సంక్షేమం లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఉద్యోగుల సంతి వాళ్ళ ఘోష వాడు చెప్పుకుంటే వాళ్ళకి హక్కు ఉన్నది. కాబట్టి ఉద్యోగులుగా తప్పు ఇక్కడ. మన తరఫున వకాలు తప్పించుకోవాల్సిన ప్రభుత్వాల తప్పు, చట్టసభల తప్పు, ఎన్నికైన వాళ్ళ తప్పు. ఇదంతా చూస్తూ కూడా మౌనంగా కూర్చున్న మన తప్పు. కానీ రాజ్యాంగం పరిధిలోనే ఓటర్ అయినా ప్రజలైనా వ్యవహరించాలి. వాళ్ళని పోయి చొక్కా ఓటుకని అయితే ఎవరు ఓటు ఉంది కదా, గొంతు ఉంది కదా, శాంతియుతంగా గొంతు వినిపించండి. మా బతుకులు ఇట్లా ఉంటాయేంటి, ఇదే పని కోసం కూడా 5 రెట్ల జీతాలు ఏమిటి, మాకు పని జరగకపోవటం ఏంటి, అడుగుడున్న లంచాలు ఏమిటి, మేము పన్నులు కట్టేది ఉద్యోగుల జీతాల కోసమా, మాకు సేవల కోసమా? ఈ ప్రశ్న రావద్దా? దానిలో రాజ్యాంగ విరుద్ధం ఏం లేదు. ఇది శాంతియుతంగా, ఇది ప్రజాస్వామ్యం. అది అప్పుడు ఆరోగ్య ప్రజాస్వామ్యం, లేకపోతే గులాముల పరిపాలన, గులాముల రాజ్యం అవుతుంది. సరే, ఇవాళ ప్రభుత్వంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంత జీతాలు తీసుకుంటూ కూడా రెవెన్యూ సమస్యల్ని 2 ఏళ్ల నుంచి పరిష్కరించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుత్వాల అసమర్థత, అవినీతి అందరినీ ఒకే ఘటన కట్టద్దు. అద్భుతమైన అధికారులు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఈనాటికి ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా కొద్ది మంది. అత్యధికులు ప్రభుత్వంలో చేరిన తర్వాత ఈ సమాజానికి నన్ను పోషించే బాధ్యత ఉంది, నేను సమాజానికి ఏమి రుణపడలేను, నేను సమాజానికి ఏం చేయక్కర్లేదు. ఉద్యోగాల్లో చేరేటప్పుడు సమాజం కోసం ఉన్నామని నమ్మగలుగుతారు. 2 రాష్ట్రాలు సార్ ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఏసీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళ దగ్గర మామూలు ఉద్యోగుల దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల దాకా కేజీల కొద్ది బంగారం, వెండి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేక్షకులు తెలియజేయాలని ఇవన్నీ తీసుకొస్తున్నారు. 100% రైట్. పరిష్కారం ఏంటి? మన ప్రతినిధులు మన కోసం నిలబడతారా లేదా, మనం మన కోసం నిలబడతామా లేదా పౌరులంగా? ఈ 2 జరిగేదాకా ఇవి కొనసాగుతున్నాం.